ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పేదలకు సంబంధించిన భూములను లాక్కుంటూ రియల్ ఎస్టేట్ మాఫియాలా పనిచేస్తుందని మండిపడ్డారు కేటీఆర్. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ తీర్పుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బీఫామ్తో గెలిచిన దానం నాగేందర్ ఆ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ బీఫామ్తో ఎంపీగా పోటీ చేశాడని, అతడిపై అనర్హత వేటు వేయటానికి అంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలని ప్రశ్నించారు. వచ్చిన నాటి నుంచి నేటి వరకు విధ్వంసం, వినాశం, ఇది తప్ప వినాశనం తప్ప ఇంకో మాట లేదు. నిర్మాణం గురించి ప్రస్తావన లేదు. ఒక విధ్వంసకరమైన ఆలోచనలతో ఎవరి ఇల్లు ఎట్లా కూలగొట్టాలి, భూములు ఎట్లా లాక్కోవాలి. ఇందాక నేను చెప్పిన ముగ్గురు రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు ఎవరైతున్నారో, సురేష్, దామోదర్రావు, ఇంకొక ఆయన పేరింది కిషోర్, ఈ ముగ్గురు ఇవాళ నేను నిర్ద్వందంగా చెప్తా ఉన్నా, ముగ్గురు మంత్రుల బినామీలు వీళ్ళు. ఖమ్మంలో ఉన్న ముగ్గురు మంత్రుల బినామీలు వీళ్ళు ముగ్గురు. వాళ్ళు ఆ ల్యాండ్ను హస్తగతం చేసుకోవడానికే ఇవాళ చేసిన డ్రామా ఇదంతా. 147, 148, 149 ఈ 3 సర్వే నెంబర్లు. మొత్తం పట్టాలు 1895 ఇచ్చారు. అందులో కట్టుకున్న వాళ్ళు దగ్గర దగ్గర 1000 ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం 400 మందికి ఇండ్లు ఇస్తా అంటుంది. ఇది ఎక్కడ న్యాయం? కట్టుకున్న వాళ్ళు 1000 మంది ఉంటే నువ్వు 410 అంటే ఏందన్నట్టు? ఇది బ్రిటిష్ వాళ్ళలాగా విభజించు పాలించనట్ట. నీకు నచ్చినోడికి ఇస్తావు, లేనోడికి ఇవ్వవా అంటే అసలు కూల్చిన ఇండ్ల సంఖ్యకి మీరు ఇచ్చే పట్టాలకి పొంతన కూడా ఉండదా? 310 పట్టాలు అంటే ఏ అర్థం పర్థం లేకుండా నిజంగా నేను అప్పుడప్పుడు అంటా ఉంటా, ఇప్పుడు మళ్ళీ నిజమే అనిపిస్తుంది నాకు. వీళ్ళు సర్కారు నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా మాకైతే అర్థం కావట్లేదు. కూలగొట్టేది మీరే, మళ్ళీ తప్పుడు లెక్కలు చెప్పేది మీరే, భూమాఫియా అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టేది మీరే, మళ్ళీ ఈరోజు చూస్తే అయ్యో అని చెప్పి 4 ఖర్చుకొని మళ్ళీ పట్టాలు ఇచ్చేది మీరే. అది కూడా కొంతమందికి ఇస్తామంటే ఎట్లా అర్థం చేసుకోవాలి మిమ్మల్ని? సర్కస్ నడుపుతున్నారా, సర్కారు నడుపుతున్నారా, ఏం చేస్తున్నారు ఆలోచించండి. వాళ్ళు ఏడుస్తుంటే అక్కడ ఇల్లు కూలిపోయి లబో దిబోమని మొత్తుకుంటుంటే, ఒక అమ్మాయి అయితే కాలు ఇరిగిపోయి కుంటుకుంటూ రోడ్డు మీద పరుగులు పెడుతుంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు. ఇంకా సిగ్గులేదా మంత్రికి? అసలు నువ్వు మనిషివా, మృగానివా? నాకు అర్థం కాదు. నిన్ను అన్నా నీకు ఓట్లేస్తే ఖమ్మం జిల్లాలో ఇదా నువ్వు చేసే పని? నేను అందుకే అంటా ఉన్నా, ముందు ఈ ముగ్గురు మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పేద ప్రజలకి ఎవరి ఇండ్లైతే మీరు కూలగొట్టారో, అవమానించే మాటలు మాట్లాడిన దానికి, ఇండ్లు కూలగొట్టినందుకు, గత 10 రోజులుగా వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టినందుకు, ఎండకు వానకి ఇబ్బంది పెట్టినందుకు ముందు బహిరంగంగా క్షమాపణ చెప్పండి. ఏమడిగారు వాళ్ళు? మా ఇండ్లు కూలగొట్టొద్దని అడ్డం వస్తే అడ్డమైన కేసులు పెట్టారు వాళ్ళ మీద. ఫస్ట్ ఆ కేసులు విత్డ్రా చేయండి. నాకు అర్థం కాదు. పెయిడ్ ఆర్టిస్టులు అంటావా? నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్వి. ఇలా గవర్నమెంట్లో ఉండి పందికొక్కులాగా ప్రభుత్వ సొమ్ము దోచుకుంటూ 1000 కోట్ల కాంట్రాక్ట్లు నీ కొడుకు కంపెనీకి ఇచ్చుకుంటూ ప్రభుత్వ సొమ్మును పందికొక్కులాగా తింటున్న వాడు పెయిడ్ ఆర్టిస్టు. పేదలు ఎందుకు అవుతారండి పెయిడ్ ఆర్టిస్ట్? ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్న పందికొక్కు నువ్వు పెయిడ్ ఆర్టిస్టు. సిగ్గు, శరం, లజ్జ ఉంటే కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పి వాళ్ళకి ఇండ్లు కట్టించి అప్పుడు మాట్లాడు. చేసిన దివాలా కోరు పని చేయడమే కాకుండా, వెనకాల రియల్ ఎస్టేట్ మాఫియాని ప్రోత్సహించడమే కాకుండా, వెధవ పని చేసి మళ్ళీ ఇంకా వెధవ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆయనేమో హైదరాబాద్లో ఏసీ రూమ్లో ఇక్కడ కూర్చొని డైలాగులు కొడతాడు. ఇంకొక ఆయన దుబాయ్లో ఉండి వీళ్ళంతా కూడా ల్యాండ్ మాఫియా అంటాడు. ఎవడు ల్యాండ్ మాఫియా? తీసుకొస్తారా పేపర్లు? మీ దగ్గర ఉన్నాయా పట్టాలు? ఎవరిది ల్యాండ్ మాఫియా? ఇలా మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇష్టారాజ్యం అనుకుంటున్నారా? దీని మీద ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమగ్ర విచారణ జరిపిస్తాం, వదిలిపెట్టం.
ఏ ఆఫీసర్లు అయితే ఇక్కడ వాళ్ళను భూమాఫియా అనే విధంగా తప్పుడు పత్రాలు ఇచ్చి గందరగోళ వాతావరణం చేసి కేసులు పెట్టి ఆగమాగం చేసి వాళ్ళని 10 రోజులుగా రోడ్ల మీద తిప్పారో వాళ్ళందరికీ నేను చెప్తా ఉన్నా, ఓరిని వదిలిపెట్టాం. ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిపిస్తాం, న్యాయం జరిగేదాకా వదిలిపెట్టాం. భోజనం పెడుతున్నామండి, భోజనం కూడా పెట్టనీయట్లేదు దౌర్భాగ్యులు. భోజనం పెడతాం, వాళ్ళు రోడ్డు మీద పడ్డారు అంబేద్కర్ భవన్లో అంటే భోజనం కూడా పెట్టనివ్వలేదు మమ్మల్ని. ఆఖరికి నిన్న మొన్న వచ్చి భోజనం పెడుతున్న కాడ కూడా నిన్న చిల్లర పనులు చేసి వాళ్ళ అనుచరుల కోసం భూమాఫియా చేస్తుంది మీరు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. స్వగ్రామానికి వెళ్తుండగా ఇందల్వాయి శివారులోని అతని మేనల్లుడు కారుతో ఢీకొట్టి కత్తితో చంపాడు. అనంతరం పోలీసుల వద్ద నిందితుడు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇమ్మడి రవి ఇందల్వాయి మండలంలో ఎంపీపీగాను సేవలందించారు. ప్రస్తుతం ఈయన భార్య హేమలత ఇటీవలే గౌరారం సర్పంచ్గా గెలిచి బాధ్యతలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. స్వగ్రామానికి వెళ్తుండగా ఇందల్వాయి శివారులో అతని మేనల్లుడు కారుతో ఢీకొట్టి కత్తితో చంపాడు. అనంతరం పోలీసుల వద్ద నిందితుడు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇమ్మడి రవి ఇందల్వాయి మండలంలో ఎంపీపీగాను సేవలందించారు. ప్రస్తుతం ఈయన భార్య హేమలత ఇటీవలే గౌరారం సర్పంచ్గా గెలిచి బాధ్యతలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, నిజామాబాద్ ఇందల్వాయిలో కాంగ్రెస్ నేత హత్యకు గల కారణాలేంటి? థ్యాంక్ యూ సంపత్. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అధికార పార్టీ చెందిన సీనియర్ నేత ఉదిరే సంఘం రాష్ట్ర నాయకుడు ఇమ్మడి గోపిని దారుణంగా హత్యకు గురయ్యాడు. అయితే ఇమ్మడి గోపి రాత్రి తన కారులో స్వగృహానికి వెళ్తుండగా మరో కారులో తన మేనల్లుడు వర్షకు వెళ్ళిన వ్యక్తి కారుతో ఢీకొట్టాడు. అనంతరం అతన్ని దారుణంగా హత్య చేశాడు. అయితే అనంతరం దాన్ని దారుణంగా హత్య చేశాడు. ఇమ్మడి గోపి హతపరిచిన నిందితుడు తర్వాత ఇందులో పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అయితే విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలో దిగారు. అయితే సంఘటనకు చేరుకుని మొత్తం అక్కడ పరిశీలిస్తున్నారు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇందువల్ల మనకు చెందిన ఇమ్మడి గోపి గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నాడు. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో కూడా సేవలు అందించాడు. అయితే అలాగే ఇందులో మండలంలోని ఎంపీపీగా కూడా సేవలందించాడు. అయితే ముదిర సంఘంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అతని భార్య కూడా ఇటీవల గౌరవం సర్పంచ్ గొలిపింది. అయితే ఇమ్మడి గోపి హతపట్టడానికి సమీప బంధువే వర్షకు మేనలైన వ్యక్తి హత్య చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతం అతను ఎవరైతే ఇమ్మడి గోపి హత్య చేశారో అతన్ని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇప్పటికి మాత్రం అసలు ఇమ్మడి గోపినికి ఎందుకు హత్య చేశారని కూడా తేలాల్సి ఉంది అని చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ చెందిన సీనియర్ నాయకుని హత్య జరగడంతో కూడా ఒక్కసారిగా రాజకీయ ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించని చెప్పవచ్చు. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ నవీన్. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ప్రాణాపాయం నుంచి త్రుటిలో బయటపడ్డారు. ఆయనపై దాడి యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. నిన్న జమ్మూ కాశ్మీర్లోని గ్రేటర్ కైలాష్ వద్ద
ఒక పెళ్లి వేడుకకు హాజరై వెనుదిరుగుతుండగా ఈ ఘటన జరిగింది. పెళ్లి జరిగిన రాయల్ పార్కు ప్రాంగణంలో పొంచి ఉన్న దుండగుడు అబ్దుల్లాపై పిస్టల్తో కాల్పులకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు స్పందించి అదుపులోకి తీసుకునే లోపే ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. అయితే ఫరూక్ అబ్దుల్లాకు గాని ఆయన వెంటే ఉన్న ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరికి గాని ఎలాంటి గాయాలు కాలేదు. దుండుగున్ని అదుపులోకి తీసుకున్నామని, అతన్ని జమ్మూలోని పురాణి మండికి చెందిన కమల్ సింగ్గా గుర్తించామని పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం పై హత్యాయత్నం జరిగింది. అయితే ఫరూక్ అబ్దుల్లాపై గుర్తు తెలియని వ్యక్తులు ఇక కాల్పులు జరపడంతో అతన్ని భద్రతా సిబ్బంది కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఒక పెళ్లి వేడుకల్లో పిస్తోల్ ద్వారా కాల్పులు జరపడానికి ప్రయత్నించిన నేపథ్యంలోనే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతన్ని జమ్మూ కాశ్మీర్ సంబంధించిన కమల్ సింగ్ గా అటు పోలీసులు గుర్తించారు. అయితే సురక్షితంగా దీనికి సంబంధించి ఇటు సీఎం తో పాటు డిప్యూటీ సీఎం కూడా ప్రమాదం కూడా తప్పింది అనుకోవచ్చు. అతను అప్పటికే పిస్టల్ తీసి కాల్పులు జరపడానికి ప్రయత్నించిన నేపథ్యంలో పట్టుకోవడానికి ప్రయత్నించారు. అప్పటికే అతను కాల్పులు కూడా జరిపినట్టుగా దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక పెళ్లి వేడుకల వద్ద ఈ యొక్క ఘటన కూడా చోటు చేసుకుంది. ప్రజలు ఎందుకు కాల్పులు జరిపారు, దీని వెనక ఏముందనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీసుకున్నామని చెప్పి అంటున్నారు. అయితే ప్రజెంట్ కమల్ సింగ్ ని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అతన్ని విచారిస్తే ఈ యొక్క కాల్పులకు సంబంధించిన దీని వెనక ఏమై ఉంటుందనే దానిపైన కూడా క్లారిటీ వస్తుందని చెప్పి పోలీసులు కూడా భావిస్తున్నారు. అయితే ప్రజెంట్ మాత్రం పెద్ద ప్రమాదమే తప్పింది అనుకోవచ్చు. ఎందుకంటే మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాతో పాటు డిప్యూటీ సీఎం కూడా పూర్తిగా ఈ యొక్క కాల్పుల నుంచి కూడా బయటపడినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా మరి కొద్దిసేపట్లో కమల్ సింగ్ సంబంధించిన విషయాలన్నీ కూడా పోలీసులు బయటికి చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ కాల్పులకు సంబంధించి కూడా దీని వెనక ఏముందనే దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ పవన్. కాకినాడ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. ఏలేరు జలాశయం పరివాహక ప్రాంతంలోనే పెద్ద పులి సంచరిస్తోంది. పోలవరం, కాకినాడ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పులి జాడలను గుర్తించారు. పత్తిపాడు మండలం దారపల్లి గ్రామం సమీపంలోని వాటర్ ఫాల్స్ పరిసరాల్లో ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. అడ్డతీగల, ఏలేశ్వరం, రాజవొమ్మంగి మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రేడియో కాలర్ ద్వారా పులి జాడను గుర్తించారు. ప్రజలు అటవీ ప్రాంతాలకు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధి అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో పులి అయితే భయాందోళన అయితే గురి చేస్తుందని చెప్పొచ్చు. గత 15 రోజులు బట్టి కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే భయాందోళన అయితే ప్రజలు ఉన్నారు. కుర్మాపురంలో ఏదైతే పులిని అక్కడ బంధించారు ఫారెస్ట్ అధికారులు, కొంతకాలంగా అది ఫారెస్ట్ అధికారులు అయితే అక్కడ వదిలి ప్రయత్నించారు. మళ్ళీ యూటర్న్ తీసుకున్న పులి ఏదైతే కాకినాడ జిల్లా ప్రతిపడి మండలం ఉందో బురదకోట పంచాయతీ దారపల్లి వద్ద అయితే పులి సంచరిస్తున్నట్టయితే అధికారులు అయితే ఎప్పటికప్పుడు, రెవెన్యూ అధికారులు అయితే ఎప్పటికప్పుడు ఈఆర్ఓలతో చాటింగ్ పెంచి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కూడా పదే చెప్తున్నారు. ఎవరు కూడా దారపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి ఎవరు వెళ్ళకూడదని కూడా ప్రజలను వ్యతిరేకిస్తున్నారు. ఇటు రాకపోకలు కూడా బంద్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ రెవెన్యూ అధికారులు పోలీస్ యంత్రం కూడా ఎప్పటికప్పుడు రహదారుల దగ్గర పెట్టి ఎవరికాళ్ళు రాకపోకలు బురదకోట నుంచి పచ్చిపాడు నుంచి దారపల్లి రోడ్లు కూడా బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తారు. డ్రోన్ సహాయంతో ఆ పులిని వెతికే ప్రయత్నం అయితే ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రం అయితే నిమగ్నమని చెప్పారు. రెవెన్యూ అధికారి కూడా నిమగ్నమని చెప్పొచ్చు. డ్రోన్ సహాయంతో ఎతికే ప్రయత్నం చేస్తారు. ఎవరో కూడా బయటికి రావద్దు. గొర్రెల కాపర్లు కానీ మేకల కాపర్లు కానీ కూడా ఎవరో కూడా బయటికి రావద్దు. పులి తిరుగుతుంది కాబట్టి పులి తిరుగుతున్న ప్రాంతాల్లో కూడా ఎవరో కూడా తిరగొద్దని చెప్తారు. ఇక్కడ ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పారావు గారు ఉన్న ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పారావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, పులి ఆల్రెడీ ఈ గత కొంత కాలంగా
కాకినాడ జిల్లా అదే ఉమ్మడి జిల్లా తూర్పుగోదావరి జిల్లా జరిగింది. ఇప్పుడు కాకినాడ జిల్లా ఈ ప్రతిపాడు మండలంలో పులి సంచరిస్తున్న జరిపి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో ప్రజలకు ఎటువంటి మీరు సూచనలు ఇస్తున్నారు? కాకినాడ జిల్లా ఈ ప్రతిపాడు మండలం సంబంధించి మనం ఉన్నటువంటి ఈ దారపల్లి అనే గ్రామంలో మనం ఉన్నటువంటి వెనక ప్రదేశం నుంచి ఒక సుమారు 2-3 కిలోమీటర్ల రేడియస్ లో పులి ఉన్నట్టుగా మనకు మా ఎంఆర్ఓ గారు, ప్రతిపాడు ఎంఆర్ఓ గారు అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మా ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది. వచ్చిన వెంటనే మేము అందరం కూడా అప్రమత్త అయ్యి ఈ ఇటువైపు వచ్చే దారపల్లి అనగానే ఒక వాటర్ ఫాల్ ఉంటుంది కాబట్టి పర్యాటకులు వస్తారు కాబట్టి ఆ పర్యాటకులు ఎవరు రాకుండా మేము కట్టుకట్టుకుంటే భద్రత ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఈ అడవుల్లోకి ఎవరైతే మేకల గొర్రెలు, ఈ గేదెలు, ఆవులు, తోలుకలు ఎవరైతే ఉంటారో లోకల్ వాళ్ళు ఎవరిని కూడా వెళ్లకుండా వాళ్ళందరూ కూడా ఆపడం జరిగింది. అదేవిధంగా 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఆ చెక్ పోస్టుల ద్వారా కూడా ప్రజలు కూడా అడవివైపు వెళ్లకుండా వాళ్ళందరికీ కూడా చాటింగ్ చేసి వాళ్ళందరినీ కూడా రెవెన్యూ అండ్ పోలీస్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో మేము ప్రజలకి ఎప్పటికప్పుడు సమాచారం చెప్తా ఉన్నాం. సుమారు ఎన్ని గ్రామాలకు ఎన్ని గ్రామాలకు అపమత్రం చేస్తారు? ఎవరైనా కూడా సురక్షిత ప్రదేశాలకు తీసుకెళ్లే అవకాశం ఉంది? అయితే పులి దగ్గరలో ఉందంటున్నారు కాబట్టి ప్రజలకు ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? ఇప్పటి వరకు అయితే మార్నింగ్ నుంచి మా ఎంఆర్ఓ గారు, మా ఎస్ఐ గారు మేము కలిపి 7 గ్రామాలకు తిరిగి గ్రామాల్లో మీటింగ్లు పెట్టి వాళ్ళందరికీ కూడా మేము స్వయంగా మా ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, విఆర్ఓలు అందరూ స్వయంగా ప్రజలందరూ కూడా ఈ పులి గురించి సమాచారం అంతేకాకుండా ఈ సోషల్ మీడియా ద్వారా కూడా అందరికీ కూడా వార్త అనేది చేరవేయడం జరిగింది. అంటే సిగ్నల్ లేని చోట్ల కూడా ఈ విఆర్ఓలు, విఏఓలు వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసి ఇళ్లకే పరిమితం అయ్యే విధంగా మేము ప్రజలెవరు కూడా ఎఫెక్ట్ అవ్వకుండా మేము భద్రతా ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రతిపాడు తహసీల్దార్ అయితే ఉన్నారు, సూర్యప్రభ గారిని అడుగు తెలుసుకున్నాం. మేడం, ఆల్రెడీ పెద్దాపురం ఆర్డీఓ కూడా మీకు మెసేజ్ పెట్టడం జరిగింది. ఎవరిని కూడా ఎక్కడైతే ఈఆర్ అవుతుందో అక్కడ గ్రామ విలేజ్లకు వెళ్ళి వాళ్ళు ప్రజలను అప్రమత్తం చేయమని ఆర్డీఓ గారు కూడా మీకు మెసేజ్ పెట్టడం జరిగింది. ఇలా ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు విలేజ్లో మీరు? ఉదయం 6 గంటలకి మాకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నుంచి మెసేజ్ వచ్చిందండి. దారపల్లి వాటర్ ఫాల్స్ ఏరియాలో ఈ పులి సంచరిస్తోందని. వెంటనే ఆర్డీఓ గారి దగ్గర నుంచి కూడా మాకు మెసేజ్ వచ్చింది. మొత్తం ఈ సంబంధించిన 8 గ్రామాల్లోనూ కూడా విఆర్ఓల్ని అలర్ట్ చేసి, విఆర్ఓల్ని కూడా అలర్ట్ చేసి, పంచాయతీ సెక్రటరీలని అందరినీ కూడా గ్రామానికి పంపించి ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండేలాగా బయట ఎక్కడ ఎవరు తిరగటానికి వీల్లేదని చెప్పడం జరిగింది. అలాగే అందరూ కూడా ప్రతి మైక్ సిస్టమ్ ద్వారా కూడా గ్రామ ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు ఎవ్రీ అవర్కి ఒకసారి అలర్ట్ చేస్తున్నాము ఇప్పటి వరకు. ఇంకా ఈ పులి భయం పోయే వరకు కూడా అందరినీ కూడా అప్రమత్తంగా ఉంచాలని మాకు ఇన్స్ట్రక్షన్స్. అలాగే మేము కూడా గ్రామస్తులకి కూడా అందరికీ కూడా తెలియచేస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ మేము కూడా 8 గ్రామాలు తిరిగామండి. తిరిగి అందరినీ కూడా అలర్ట్ చేస్తున్నాము. ఎవరు కూడా పైకి కొండ మీదకి వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. దూడలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ తీసుకొని వాటి కోసం పైకి వెళ్ళొద్దని అందరినీ కూడా అలర్ట్ జరిగింది. అందరినీ కూడా దోళ్ళు కూడా ఇంటి దగ్గర కట్టుకోవాలని పైన కొండ మీద కట్టద్దని కూడా చెప్పడం జరిగిందండి అందరికి. గతంలో ఇదే ప్రతిపాడు మండలంలో కూడా పులి తిరిగింది. గతంలో కూడా ఆవులు, దూళ్ళ మీద కూడా దాడి చేయడం జరిగింది. చాలా మంది కూడా ప్రజలు కూడా చాలా మంది ఆందోళన చెందారు. పొలానికి వెళ్ళి ప్రయత్నం చేయకుండా మమ్మల్ని ఆఫ్ చేస్తారు గతంలో అధికారులు కూడా చాలా సార్లు చెప్పారు. అంటే ఎన్ని రోజులు పట్టుకుంటారని ఒక సూచన ఉందా? లేకపోతే రాత్రి మాటలు అది ఒక వాటర్ నీరు ఏదైతే ఉందో నీరు తాగడానికి వస్తూ ఉంటుందో రాత్రి మాటలు ఎటువంటి ఇక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు? అంటే నీరు, ఆహారం దొరికే చోట పులి తిరుగుతుందండి. అందుకని నీ ఆహారం ఈజీగా దొరకకుండా ఉండేలాగా, అంటే ఈజీగా దొరకకుండా ఉండడం అంటే కట్టేసి ఉంటే జనరల్ గా బయట ఓపెన్ ప్లేస్ లో కట్టేసి ఉంటే దానికి ఈజీగా ఆహారం దొరుకుతుంది. అంచేత అలా కాకుండా మనుషులు తిరిగే చోట ఏరియాలోనే దోళ్ళని ఏది కూడా కట్టుకోమని, ఓపెన్ ప్లేస్ లో దోళ్ళని అలా ఓపెన్ గా వదిలేయద్దని, కట్టేసి ఉంచొద్దని కూడా చెప్పడం జరిగిందండి. ఇది మొత్తం మీద కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం బురదకోట దారపల్లి వద్ద అయితే ఎవరు కూడా దారపల్లి వచ్చే ప్రయత్నం చేయొద్దని ఎవరైతే ప్రతిపాడు సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పారావు గారు అంటున్నారో, తహసీల్దార్ సూర్యప్రభ గారు కూడా ఇటువంటి ఎవరు కూడా కాపర్లు కూడా బయటికి ఎవరు రావద్దు, ఇప్పుడు కూడా ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో అధికారులు ప్రజలైతే అప్రమత్తం చేస్తారో ఎవరో కూడా బయటికి రాసి చూసే ప్రయత్నం చేయొద్దు, మాకు సహకరించండి, రెవెన్యూ అధికారికి పోలీస్ యంత్రాంగంలో సహకరించండి అని చెప్తారు. ఇది మొత్తం మీద కెమెరామెన్ వాస్తు సిద్ధు, రాజు, ప్రతిపాడు. తెలంగాణ మేడారం జాతరలో జరిగిన చిన్న వ్యాపారి భాషా జీవితం ఒక్క వీడియోతో కలకలం రేపింది. కోవా బన్ అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న భాషపై ఒక యూట్యూబ్ ఛానల్ చేసిన వీడియో పెద్ద వివాదంగా మారింది. చిన్న వ్యాపారి గౌరవాన్ని దెబ్బతీశారా లేక ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకే ప్రశ్నించారా? ఇప్పుడు భాష పరిస్థితి ఎలా ఉంది? ఇక ఇదే అంశానికి సంబంధించి కోవా బన్ వ్యాపారి వలితో మా ప్రతినిధి మధు సూదన్ ఫేస్ టు ఫేస్.
మేడారం జాతరలో కోవబన్ వ్యాపారి వలి పైన ఒక యూట్యూబ్ ఛానల్ హంగామా చేసింది. అయితే ఒక వర్గం మాత్రం కల్తీ నాణ్యత పైన ప్రశ్నిస్తుండగా మరొక వర్గం పేద వ్యాపారి పైన ఇలాంటి చర్యలేంటి అని బలంగా వినిపించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పూర్తి చర్చాంశనీయంగా మారిన అంశం ఇది. అయితే ప్రస్తుతం మనతో వలి ఉన్నారు. వలి మాటలని అడిగి తెలుసుకుందాం. ఎలా జరిగింది ఆ ఇష్యూ, ఎలా జరిగింది, ప్రస్తుతం వలి ఏం చేస్తున్నాడు, ఏం జరిగింది, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? నేను ఖాళీ ఉన్నా సార్. నేను 2 నెలలు సార్ ఖాళీ ఉండి. నేను ఖాళీ ఉంటే ఎట్లా మరి కుటుంబ పరిస్థితి? అది ఇది విషయం సార్ పాలకోబంది సార్, అందుకోసం మేము ఇంట్లో ఉన్నాం సార్. ఇంకా అంటే నువ్వు ఫుల్ క్లారిటీ ఇచ్చావు కదా, ఈ బండ్లో ఏమేమి వాడతావు ఏమనేది ఫుల్ క్లారిటీ ఇచ్చావు కదా, నువ్వు కూడా తిని చూపించావు, మరి ఎందుకు ఖాళీగా ఉండాల్సి వచ్చింది? అంటే ఇది కోబంది విషయం ఇది కదా సార్, యాడిపోయినా కూడా కోబంది ఉంది కదా సార్ అంతా. మరి 2 months నుంచి నువ్వు ఖాళీగా ఉన్నా అంటున్నావు, కుటుంబ నేపథ్యం ఏంటి, ఏమైనా ఆస్తులు ఉన్నాయా? నాకు ఆస్తి బీదివాలి ఆడి ఆస్తులు ఉంటాయి సార్. మాకు బీదివాలి సార్, మేము యాసే ఆడు ఉంటాయి సార్. మాకు ఎప్పటి నుంచి చేస్తున్నాయి వ్యాపారం? చిన్నప్పుడు ఈ వ్యాపారం సార్ చేసేది. మా తాతలు ముత్తాతలు మా నాయన మొత్తం వ్యాపారం సార్ చేసేది. మరి ఒక్కసారి ఆగిపోతే ఎలా పరిస్థితి? ఆగిపోతే ఇంకా ఇది కోబంది విషయం ఇది కదా సార్. మాకు ఆడిపోయినా కూడా మామూలుగా అంటారు కదా సార్. అయితే జాతరలోనే తీసావా లేకుంటే డైలీ కూడా చేస్తుంటారా? నేను డైలీ నిందల్లో అమ్ముతాను. నిందల్లో అమ్ముతా డైలీ నేను పాలకోబా. మరి ఇప్పుడు ఈ మేడారం జాతర బాగా ఫేమస్ అయిపోయింది కదా, ఫేమస్ అయింది, మరి ఎక్కువ మంది కూడా తీసుకున్నారు, చాలా మంది నీకు సోషల్ మీడియా సపోర్ట్ ఇస్తున్నారు, ఎందుకు మానాల్సి వచ్చింది? ఇలా మానం సార్, నేను చేస్తా సార్ వ్యాపారం. రంజాన్ పండుగ కదా సార్ మాది, రంజాన్ పైన చేస్తా సార్ నేను వ్యాపారం. ఉన్నావా ఇప్పుడు, రోజాలు ఉన్నావా? అవునా సార్, అంటే రంజాన్ పైన మేము చేస్తాం సార్ కబాబును. కబాబు అమ్ముతాం, ఉత్త కబాబునే అమ్ముతాం నిందాల్లో. మేము ఎక్కువ శాతం నిందాల్లో ఒక ఉత్త కబాబు అమ్ముతాం సార్. అది పాలు చక్కెరనే వేసేది. ఎట్లా తయారు చేస్తారు? పాలు చక్కెర సార్ తయారు చేసేది మామూలుగా నిందాల్లో మీద మేము అదే ఇప్పుడు 10 రూపాయలకి అని చెప్తున్నారు కదా కోవబన్ అని చెప్పేసి, అది ఎట్లా తయారు చేస్తారు? పాలు చక్కెర రమ్మని సార్ వేసేది కలిపేది మేము. దాని మీద మాకు 3 రూపాయలు సార్ వచ్చేది బండి మీద. ఎప్పుడన్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చి ఈ మధ్య తనిఖీ చేశారా నువ్వు చేసే కోవబన్? లే, మాకు ఎవరేమైనా సార్. మాకు లోకల్ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ వీళ్ళు తయారు చేస్తున్నారు, ఇతర ప్రాంతాలకు వెళ్ళి జాతరలు జరిగినప్పుడు అమ్ముతున్నారు, మేము కూడా తింటున్నాం అని చెప్పేసి అటు వెలుగులో చెప్తున్నారు, అందరు చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు ఈ లోకల్ గానే స్టార్ట్ చేసుకోవడానికి ఏం ఇబ్బందులు ఏమున్నాయి? మాకు ఏ ఇబ్బంది ఏం సార్, అంటే ఏ ఇబ్బంది అంటే ఏం సార్, మేము చేసేది ఇదే కదా సార్, చేసేది వ్యాపారం మేము అదే సార్. ఇప్పుడు నాగబాబు ఇలాంటి సెలబ్రిటీలు కూడా నిన్ను పిలిచి ఆర్థిక సహాయం అందజేశారు, అంటే నువ్వు ఇదే దాంట్లో కొనసాగాలనుకుంటున్నావా లేకపోతే వేరేది ఏదైనా చేసుకోవాలనుకుంటున్నావా? ఒకసారిగా కోవబన్ వ్యాపారం పైన పూర్తి వివాదం వచ్చింది. అంటే నేను ఇదే సార్ చేసేది వ్యాపారం. నేను కౌబన్ వ్యాపారం సార్ చేసేది. నేను పాలకబా మామూలుగా ఇదే చేసేది వ్యాపారం. చిన్నప్పుడు ఈ వ్యాపారం సార్ చేసేది మేము. మరి మన తెలంగాణలో ఆ విధంగా జరిగింది, మన ప్రభుత్వం ఏం చెప్పింది? నాగబాబు పిలుచుకున్నప్పుడు కానీ మిగతా ప్రభుత్వ పెద్దలు ఏం చెప్పారు? అమ్కోరి భాష అని చెప్పినా సార్. మాకు ధైర్యంగా ఉండేది మీరు, అమ్కోరి మీరు ఆడైనా అమ్కోరి అని చెప్పినా సార్. శుక్ల సార్ కూడా చెప్పినారు మాకు, విజయవాడలో ఫారూక్ శుక్లే సార్ ఆ సార్ కూడా చెప్పాను మాకు, అమ్కోరి మీరు ఏం కదా అమ్కోరి చెప్పినా సార్. మరి మీలో ఒక వ్యాపారస్తుడు ఏమన్నా గుండెపోటుకు గురై చనిపోవడం జరిగింది, అలాంటి వ్యాపారస్తుల్లో ఒక భయం అనేది ఏమైనా ఉందా? లేకపోతే లేదు ఏం లేదు మేము చేసేది కరెక్ట్ అని చెప్పేసి ఫ్రీగా ఇంత ముందులాగా ఏ విధంగా చేసుకుంటున్నారు ఆ విధంగా వ్యాపారం చేస్తున్నారు? అంటే మన బాధల్లో చనిపోయారు సార్. వ్యాపారం జరగలేక ఆయన వ్యాపారం జరగలేక బాధల్లో చనిపోయారు సార్ ఆయన. చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని చెప్తా ఉంది. మీకు అలాంటి అధికారులు వచ్చి మీరు చేసే వ్యాపారానికి ప్రోత్సాహకాలు, బ్యాంకు రుణాలు కానీ లేకపోతే ఎవరైనా వచ్చి మీకు చెప్పారా? మాకెవరు ఏం చెప్పలేదు సార్. మాకెవరు చెప్పలేదు సార్. భాష తన వ్యాపారాన్ని చేసుకుంటున్నాడు, అయితే ఇంతవరకు ప్రభుత్వం నుంచి కూడా చిన్న వ్యాపారస్తులను ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాంటి పరిస్థితి అయితే ఏమి లేదు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఈ చిన్న వ్యాపారులకు కొద్దిగా అవమానం జరిగినా కూడా ఈ ప్రభుత్వం మాత్రం అలాంటిది ఏం చెప్పడం లేదు. ఒక భరోసా అయితే ఇచ్చింది కానీ ఆర్థిక భరోసా కల్పించడం లేదని చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు నుంచి. సోషల్ మీడియాలో బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన పోస్టు హాట్ టాపిక్గా మారింది. ఒకే పార్టీలో కార్యకర్త నుండి నాయకుడిగా ఎదిగిన వాడిని లీడర్ అంటారు. ఎదగడం కోసం పార్టీలో మారి పదవులు పొందేవాడిని బ్రోకర్ అంటారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శిస్తూ పోస్టు పెట్టారు. అయితే ప్రభాకర్ చేసిన పోస్టు వెనుక ఆంతర్యం ఏమిటని కాషాయ కార్యకర్తలు అయోమయం అవుతున్నారు. రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి ఎమ్మెల్యే ఆటంకంగా మారిందని సీఎం రేవంత్ విమర్శించడం హాస్యాస్పదమన్నారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. రాజేంద్రనగర్ సర్కిల్ హనుమాన్ నగర్ కాలనీలో స్థానికుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. హనుమాన్ నగర్ కాలనీ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పేద ప్రజలు ఉన్నారని, పేద ప్రజలపై సీఎం రేవంత్ ఉక్కుపాదం మోపుతున్నారని ఆరోపించారు. ఇండస్ట్రియల్ పార్క్ పెడతారట, అక్కడ 300 ఎకరాలు తీసుకుంటాం. ఇక్కడ యాచారంలో తీసుకుంటాం, మొండి గౌరేలు. ఎక్కడ చూసినా కూడా
ఇప్పుడు మన ఇబ్రాహీంపట్నంలోనే ఇప్పుడు ఏడుస్తూ ఒక వీడియో చూసాను నేను. రిజిస్ట్రేషన్ ఆఫీస్ కడతారట, ఉన్న ఆ భూమి మీద ఉన్న వాళ్ళని లాగి పడేసి పంట ఉంటే రాత్రి క్లీన్ చేసేసి ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నారు. ఇంత అరాచకం ఏంటి? ఎమర్జెన్సీ లాగా ఇంత అరాచకం ఏంటి? ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళ జోలికి పోకండి. మీరు అభివృద్ధి చేస్తే మీరు అభివృద్ధి చేయండి, అభ్యంతరం లేదు. కానీ పేదవాళ్ళని కొట్టి చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది. మీరు మన కోతవాళ్ళు కూడా పోయి ఉన్నారు. ఎవరు చేసిన పార్క్ అది? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఒక విజన్ తో హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ లేదని ఎకో పార్క్ అనేది ఒకటి చేస్తున్నారు. రైట్, మీరు రిబ్బన్ కట్ చేసినారు, మాకు అభ్యంతరం లేదు. కానీ అక్కడ పోయి కూడా చేసిన వాళ్ళని తిట్టడం ఒకటి మొదలు పెట్టున్నారు. ఎంతసేపు కేసీఆర్ ని తిట్టాలి, రంగారెడ్డి జిల్లాకి ఇస్తే సబితమ్మని తిట్టాలి. రాష్ట్రంలో కేసీఆర్ నిశాన జరిపేయాలి, రంగారెడ్డి జిల్లాలో సబితమ్మ నిశాన జరిపేయాలి. అది మీ తరం కాదు. తెలంగాణ ఉన్న రోజులు కేసీఆర్ గారి నిశాన అట్లాగే ఉంటుంది, రంగారెడ్డి జిల్లా ఉన్న రోజులు ఇంద్రారెడ్డి కుటుంబం పేరు అట్లాగే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మేము స్వార్థ రాజకీయాలు చేయాలి, ప్రజల కోసం పనిచేసిన ప్రజల కష్టాలలో ఉన్నాం కాబట్టి 40 ఏళ్ల నుండి మమ్మల్ని తీసుకొచ్చుకుంటున్నారు జనాలు. మీలాగా భూముల మీద పడి భూములు గుంజుకోవాలంటే రంగారెడ్డి జిల్లా సగం అయ్యేది, మాకు సగం భూములు మావే ఉండేవి. ఇంకో మాట చెప్పాడు రేవంత్ రెడ్డి, సబితక్క నీ కొడుకులకు 3 ఫామ్ హౌజులు లేవా అన్నాడు. చూపి, దొరుకుతలేవు మరి నాకు, చూపినైనా 3 ఫామ్ హౌజులు నా కొడుకుల పేర్ల మీద ఎక్కడున్నాయి చూపి. వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి పార్కు. ఈ రోజు ఒక మాట మొన్న వికారాబాద్ వచ్చినప్పుడు చెప్పాడు, రోడ్డు మీద అయిన యాక్సిడెంట్లు చనిపోయిన వాళ్ళందరికీ ఆ పాపం నీది కాదు అంటాడు. నేను అడుగుతున్నా ఈ రోజు ఆడ యాక్సిడెంట్లు అవుతున్నాయంటే 2 ఏళ్ల నుండి ఎందుకు నిద్రపోయింది ప్రభుత్వం? మేము శాంక్షన్ ఇచ్చినాం కదా, ఎందుకు చేయలేకపోయినావు? అసలు అవసరం లేదు. ఇండస్ట్రియల్ పార్క్ పెడతారట, అక్కడ 300 ఎకరాలు తీసుకుంటాం. ఇక్కడ యాచారంలో తీసుకుంటాం. మొండిగా అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్లు సదస్సు నిర్వహించారు. కూటమి ప్రభుత్వ పాలనలో గడిచిన 20 నెలల్లో కీలకమైన పాలనా మార్పులు తీసుకొచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. 2047 స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా 10 సూత్రాల అమలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉగాది కానుకగా సామూహిక గృహప్రవేశ కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈరోజు మనందరం కూడా ఒక 10 సూత్రాలు, ఒకప్పుడు విజన్ 2020 నేను పెట్టినప్పుడు చాలా మంది విమర్శించారు, కానీ అది వాస్తవం అయిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరూ విజన్ 2047కి ముందు పోయే పరిస్థితికి వచ్చారు. అటు కేంద్రం ఇటు రాష్ట్రాలు అందరం చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన 10 ప్రిన్సిపల్స్ పెట్టాం. నా లెక్క ప్రకారం ఇట్ ఈస్ ఎ యూనిక్ అప్రోచ్. ఆ 10 ప్రిన్సిపల్స్ మాస్టరైజ్ చేస్తే మనం అనుకున్నటువంటి సుపరిపాలన, వెల్ఫేర్, డెవలప్మెంట్, బ్యాలెన్స్ ముందుకు పోయేందుకు అవకాశం ఉంటుంది. పాయింట్స్ మీకు అందరి మీ దృష్టి తీస్తున్నా. ఈ ఏడాది లక్ష్యాల కింద 20 నెలల్లో సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఒక్క సూపర్ 6 కాకుండా అదర్ సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఈ సంక్షేమ కార్యక్రమాల్ని మీరు లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. జీరో టాలరెన్స్, నో ఫిల్ఫరేషన్, డైరెక్ట్ గా ప్రతి ఒక్కరికి చేరువ చేయడంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం. 13వ అన్నదాత సుఖీభవ 3వ విడత ఇస్తున్నాం. 13వ తారీఖున అన్నదాత సుఖీభవ 3వ విడత రిలీజ్ చేస్తున్నాం. రేపు ఖరీఫ్ కి ఇప్పటి నుంచే ప్రిపరేటరీ వర్క్ చేస్తాం. మే 15వ తారీఖున వాటర్ రిలీజ్ చేస్తున్నాం. ఈ మంత్ లోనే ఉగాదిలో 2 లక్షలు, ఇది కూడా అన్నదాత సుఖీభవ కూడా